చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రాజకీయ గురువు ఎవరైనా ఉన్నారా తర్వాత MSR వచ్చిన తర్వాత? ముందు నుండి ఎంఎస్ఆర్ గారే మాకు రాజకీయ గురువు. ఆ తర్వాత మీరు రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు కదా, పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు అంటే అసలు ఈ రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో ఇష్టపడని వాళ్ళంటూ లేరు, అండ్ వారంటే అభిమానించని వారంటూ లేరు. కానీ నా అదృష్టం ఏంటంటే వారు నా పైన మంచి అభిప్రాయం ఉండేది. ఓకే, మేము ఇలాగే పాలిటిక్స్ అర్థం కాక ఉండాలా వద్దా అని నేను డైలమాలో ఉన్నప్పుడు 2004లో వారు సీఎం అయిన తర్వాత ఒకరోజు వెళ్ళి అడిగాను, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, జడ్పీటీసీ ఉన్నాను, డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాను, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లో ఉన్నాను, ఇన్ని ఉన్నాను కానీ నాకు ఎలా ముందుకు వెళ్ళాలా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని ఒకరోజు బాధపడ్డాను. ఎందుకంటే వారు నేను ఎప్పుడు వెళ్ళినా ఏదో బయట 2 నిమిషాలు నిలబట్టి మాట్లాడకుండా రా తల్లి అని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు. ఆ తర్వాత అప్పుడు మా హస్బెండ్తో అన్నారు, నువ్వేం కంగారు పడొద్దు, ఈ రోజు నుండి నాకు షర్మిల ఎంతనో శారదమ్మ అంత. ఓకే, సో యూ లీవ్ శారద, పొలిటికల్ కెరియర్ అనేది మర్చిపో బాబు, నా కూతురుతో సమానంగా చూసుకుంటా అని ఆ రోజు ఆయన బ్లెస్ చేశారు. కానీ వెంటనే ఒక 2-3 నెలల్లోనే మళ్ళీ అంటే ఒక ఎదుగుదల అనేది ఇక మొదలవుతుంది అనగానే వారు ఎలా జరిగిందో మీకు తెలుసు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు అయితే డెఫినెట్గా ఉండింది. మేబీ ఆయన ఉంటే ఇప్పుడు స్టేట్లోనూ సెంటర్లోనూ శారదగానే వేరేలాగా చూసి ఉండేవాళ్ళం మేము, అంతే కదా? ఆ రకంగానే మళ్ళీ 2003లో ఒక మీటింగ్ జరిగింది, ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళడం నేను, బ్లాక్ కాంగ్రెస్ అండ్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ మీటింగ్. దాంట్లో నా పేరు ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలియదు, మాట్లాడే అవకాశము. నేను జస్ట్ అప్పుడే వెళ్ళి కూర్చున్నాను మీటింగ్లో, నా పేరు అనౌన్స్ అయింది. ఓకే, సో వెళ్ళిపోయి మాట్లాడితే అందరికీ 1 minute 2 minutes ఇచ్చారు. కానీ నేను మాట్లాడుతుంటే మేడం సోనియా గాంధీ గారు నిలబడ్డ అతన్ని పక్కకు జరగమంటే ఆల్మోస్ట్ నేను ఎంతసేపు మాట్లాడానో నాకే తెలియదు. ఓకే, సో మాట్లాడడం అయిపోగానే పిలుచుకున్నారు, నన్ను పిలుచుకొని దాదాపుగా ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అది ఆ రోజు ఇండియా టుడే పేపర్తో సహా ఆల్ న్యూస్ ఛానల్స్లలో ఒక 1 month వరకు ఆల్మోస్ట్ అదే న్యూస్ అన్నమాట. ఓకే, ఒక చిన్న అమ్మాయి, పొలిటికల్ అప్పుడే ఎదుగుతున్న అమ్మాయి, 2003లో ఇది. ఓకే, ఇట్లా మేడం పిలుచుకొని భుజం మీద చేసి ఇట్లా దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అసలు చరిత్రలో జరగలేదు. అక్కడ దిష్టి కొట్టేసి స్పీచ్ అంత బాగా ఇచ్చేసారు అనమాట. అయితే స్పీచ్ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడాను. ఓకే, స్పీచ్ అంటే గ్రౌండ్ రియాలిటీ, బికాజ్ ఐ వాజ్ జిల్లా పరిషత్ మెంబర్, డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో మనకు అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, లోకల్లో ఎదుర్కొంటున్నటువంటివి సమస్యలు ఏంటి అనేది దానిపైన మాట్లాడడం జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు కాలం చెల్లిన తర్వాత రాజశేఖర్ రెడ్డి లాగా ఇంకా అనిపించిన నాయకులు ఎవరు అనిపించలేదా మీకు? ఒక అన్నగానో, ఒక తండ్రి సమానంగానో? అందరూ ఉన్నారు, లేరని కాదు, కానీ ఆ తర్వాత పరిస్థితులు ఎలా అయ్యాయో మీకు తెలుసు కదా. వారు గతించిపోయిన తర్వాత నుండి తెలంగాణ అజిటేషన్ విపరీతంగా జరగడము, ఆ తర్వాత ఎవరు కూడా స్టేబుల్గా ఉండకపోవడము, తర్వాత 14లో ఆపోజిషన్లోకి వెళ్ళిపోవడము, 2011 నుండి నేను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్లో కూడా ఉన్నాను, 15లో స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయడము, ఆ అజిటేషన్స్లోనే గడిచిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, అండ్ ఇవాళ రేవంత్ అన్న ఉన్నారు, బట్టి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఉత్తమ్ అన్న ఉన్నారు, వాళ్ళందరూ బ్లెస్ చేయడం వల్లనే ఇక్కడ ఉన్నాను. సో అన్నానే అంటారా రేవంత్ గారిని? అవును, అన్నానే అంటాము, రాఖీ కడతాము, వదినమ్మ దగ్గరికి వెళ్తాము, అన్ని. ఓకే, సో ఇప్పుడు అన్న సపోర్ట్ డెఫినెట్గా, గో హెడ్, ఎస్, వెనక నేనున్నాను అని ఒక ధైర్యం అయితే ఇస్తారు. ధైర్యం ఇస్తారు వారు. రేవంత్ అన్నతో పాటుగా శ్రీధర్ బాబు గారు కూడా, శ్రీధర్ అన్న యాక్చువల్గా, బట్టి గారు, బట్టన్న, ఉత్తమ్ అన్న, అందరు సపోర్ట్ ఉంది, అందరికీ తెలుసు. జనరల్గా ఏంటంటే షీఈ్ నాట్ లైక్ కంప్లీట్లీ ఒక పొలిటికల్ ఉమెన్ లాగా కాకుండా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మంచి చెడులు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తనకంటూ ఒక తన దారిలో తను వెళ్తుంది అనేది వాళ్ళకి తెలుసు అనమాట. ఓకే, సో దే రెస్పెక్ట్ మీ, దే గైడ్ మీ అండ్ దే షో మీ ద పాత్. సూపర్.